ఈరోజు 12th మే. అసలు పక్షులు ఎంత బాగా కూస్తున్నాయంటే అదేంటో తెలీదు. ఎండాకాలం మరి నేనైతే అంత పర్టికులర్గా ఎప్పుడూ వినలేదు. కానీ పైకి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం వాకింగ్ చేసేసిన తర్వాత నేను వీడియో షూట్ చేస్తానండి. అసలు ఎంత బాగా కూస్తున్నాయంటే పక్షులు, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను పల్లెటూరు లాగానే ఉంటుంది మా ఇంటి దగ్గర అని చెప్పి. నేను వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను ఈ మాట. మా ఊర్లో అచ్చు పల్లెటూరులో ఎలా అంటే, మా ఊర్లో కాదు మా ఇంటి దగ్గర అచ్చు పల్లెటూరులో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది అన్నమాట. వెదరు ప్లస్ ఆ పక్షులు, కుక్కలు, ఆ అరుపులు అన్నీ మంచిగా అనిపిస్తుంది. ఇవైతే పర్టికులర్గా ఎందుకు చూపిస్తున్నానంటే, నేను నిన్నటి వీడియోలో చెప్పాను కదా, ఆదివారం నాడు మొక్కలకి పట్టిన పురుగులన్నిటిని మొత్తం ఫినిష్ చేసేసానని చెప్పాను కదా. నిన్న పురుగుల మందు కొట్టాను కదా, ఇది 2 days తర్వాత అనమాట. ఇంకా ఏమన్నా పురుగులు ఉన్నాయా ఏంటి అనేది పని కట్టుకుని చూస్తున్నాను అనమాట. మొక్కల్ని ఆకు కిందలు కూడా, యాక్చువల్గా ఆకు కిందలకి కూడా నేను స్ప్రే చేశాను అనమాట. అలా స్ప్రే చేస్తే ఏంటి అని అంటే ఇంకా మళ్ళీ అవి రాకుండా ఉంటాయి అని చెప్పి చేశాను అనమాట. ఇంకో మళ్ళీ చూసుకుంటున్నాను పురుగులు ఉన్నాయా ఏంటి అనేది. యాక్చువల్గా ఈ స్ప్రే నేను మనకి పెస్ట్ కంట్రోల్ ఎవరైతే చేస్తారో వాళ్ళని కూడా పిలిచి కొట్టిపించుకోవచ్చు. ఒక్కొక్కసారి కొట్టడానికి 800 నుంచి 1000 రూపీస్ అలా తీసుకున్నారనమాట. ఈ రీసెంట్ డేస్లో అయితే కొట్టిపించలేదు, కానీ ఒక 2 years బ్యాక్ అయితే అలా తీసుకున్నారు. ఇప్పుడు అవి రేట్లు మళ్ళీ పెరిగే ఉంటాయి. 1200 తీసుకుంటారు. నాకు 600 లోపలే ఇవన్నీ వచ్చేసాయి కదా. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా. మంచిగా అనిపించింది. చాలాసార్లు మనం అది స్ప్రే చేసుకోవచ్చు. ఒక 10 times అన్నా, మినిమం 10 times ఏంటి, చాలా తక్కువ లిక్విడ్ వేసాను అనమాట పురుగుల మందు. మంచిగా పనిచేసింది అని అనిపించింది. ఈ మొక్కలనైతే పైన నీళ్ళైతే స్ప్రింకిల్ చెయ్యను అని అనుకున్నాను. కొన్ని రోజులు ఆ పురుగుల మందు వాసన ఉంటే పురుగులు కూడా రాకుండా ఉంటాయి కదా అని చెప్పి. పురుగుల మందు కొట్టిన తర్వాత మొక్కలు ఎలా పెరుగుతున్నాయి అనేది నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తా ఉంటానండి. ఇంకా ఈ వాకింగ్ చేసేసి వచ్చాను కదా, ఇక్కడైతే ఇంట్లో పనులు చేస్తున్నాను అనమాట. పొద్దున్నే లేస్తున్నాను, అసలు ఇంట్లో ఏం పని చేయట్లేదు అనమాట. బ్రష్ చేసుకుని థైరాయిడ్ మందులు ఒకటి వేసుకుని వాకింగ్కి వెళ్ళిపోతాను డైరెక్ట్. డోర్స్ నేను రాత్రే ఓపెన్ చేసి పెడతాను. కారిడార్ అంటున్నాను ఏంటి, బాల్కనీ తలుపులు 2 కూడా నైట్లోనే ఓపెన్ చేసి పెడతాను అనమాట. ఇది వరకు అలా పెట్టేదాన్ని కాదు. అలా పెట్టక చదలపట్ని అనే ఫీలింగ్లో నేను ఉన్నానన్నమాట. ఇంకా వాకింగ్ చేసి వచ్చిన తర్వాత కిటికీ తలుపులు అన్నీ తెరుస్తాను. కొంచెం సేపు నిజం చెప్పాలంటే లోపల కూర్చోవాలి అని అనిపిస్తుంది. బాగా చెమటలు పడతాయి కదా, ఇంకేం చేయగలుగుతాము, టైం అయిపోతుంది ఒక పక్కన. నాకు ప్రతి ఒక్క నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుందండి. ఎస్పెషల్లీ నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంకా కూర్చోకుండా ఇంకా పనులన్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఈ మధ్యన మా లక్ష్మి కూడా కొంచెం త్వరగానే వస్తుంది. పాపం తనకి సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు లేట్ అయిపోతుందని చెప్పి కొంచెం త్వరగానే వస్తుంది అన్నమాట. పొద్దున్న సాయంత్రం ఎవరి పని వాళ్ళకి కష్టంగానే అనిపిస్తుంది కదండి. తను చెప్తూ ఉంటే అమ్మో నేనే అసలు ఊడ్చుకోలేకపోతున్నాను, తను అసలు చాలా ఇళ్ళల్లో ఎలా చేస్తుంది అని తనని కూడా అడుగుతూ ఉంటాను. పాపం తప్పదు కదక్క అంటూ ఉంటుంది అన్నమాట. అవును కదా అనిపిస్తుంది నాకు కూడా. కొంచెం లేట్ వస్తే నేనే అరిసేస్తాను. పాపం నా అలాగే ఎంతమంది అరుస్తారో తనని అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే. నేను ఒక రగ్ లాంటిది అమెజాన్లో ఆర్డర్ చేశానండి. ఎగ్జాక్ట్గా మా మంచం ఎంత సైజ్ అయితే ఉందో ఆ రగ్గు కూడా అంతే సైజు ఉంటుంది అనమాట. బేసిక్గా రగ్స్ ఇలాంటివన్నీ చూస్తే నాకు మా నాన్న ఎక్కువ గుర్తొస్తూ ఉంటారనమాట. ఇంకా అది బాగుంది కదా, చాలా మెత్తగా ఉందన్నమాట. మంచిగా ఏ సీజన్లోనన్నా అది వాడుకోవచ్చు. ఇంకా అది తెప్పించాను అనమాట. అది నాకు బేసిక్గా ఎవరికైనా చాలామందికి ఎక్కువ బ్రౌన్ అంటే మనకి స్కిన్ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ చాలా ఇష్టం ఉంటుంది కదండి. నాకు కూడా ఈ కలరే నచ్చింది. బ్లూ కూడా ఉంది. 600 ఎంతో పడింది. ఇది చాలా మంచిగా అనిపించింది నాకు.
బ్లూ కలర్ అంత బాగలేదు కానీ ఈ కలర్ బాగుంది. ఇది పిల్లలకి కూడా మంచిగా ఉంటుంది అని అనిపించింది. చాలా మెత్తగా ఉంది కదా. ఇంకా మొక్కలను అయితే ఈ మధ్యన ఏసీలో పెట్టట్లేదు, కానీ చాలా మొక్కలు ఇంట్లో ఉన్న మొక్కలు అయితే పాడైపోయాయి. ఇంకొక 15-20 డేస్ తర్వాత వర్షాలు వస్తాయి కదా, ఆ తర్వాత మొక్కలన్నీ మళ్ళీ ఫ్రెష్గా వేద్దాంలే అని చెప్పి ఇంకా వదిలేసాను అనమాట. ఏం చేస్తాను, నాకే టైం సరిపోవట్లేదండి ఈ మధ్యన. ఇంకా ఈరోజు అయితే ఏముండాను, అరటికాయ పాలు పోసి వండాను అనమాట. యాక్చువల్గా అరటికాయ పులుసు చేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ అరటికాయ పాలు పోసి వండాను. అసలు ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది కూర. నేను ఈ బాక్స్లో పట్టుకుని వెళ్ళాను కదా, చాలామంది ఏంటి నువ్వు అన్నం తినకుండా ఇది ఒక్కటే తింటావా అని చాలామంది అడిగారు నన్ను. అవును, నేను ఇది ఒక్కటే తింటాను, ఈ మధ్యకాలంలో అన్నం తినట్లేదు అని చెప్పి వాళ్ళకి చెప్పి మరీ తిన్నాను అనమాట. అసలు చాలా అంటే చాలా అన్నం తినకపోతే ఇంత డిఫరెన్స్ ఉంటుందా అని అయితే నాకు అనిపించిందండి. నేను అన్ని రకాలు తింటాను, అన్నం తప్ప మిగతావన్నీ తింటాను. స్వీట్స్ కూడా ఏం తినట్లేదు, ఈ రెండు తప్ప మిగతావన్నీ తింటున్నాను అనమాట. కర్రీస్ తింటాను, ఫ్రూట్స్ తింటాను, జ్యూసులు తాగుతాను, కొబ్బరి నీళ్ళు తాగుతాను. 10,000 స్టెప్స్ కంపల్సరిగా పర్ డే వేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను లాస్ట్ మంత్ 25th or 26th నుంచి. కంటిన్యూస్గా ఇవన్నీ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు కూర అయితే ఇది వండాను కదా, ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను. టైం 8:41 అయ్యింది కదా. ఈ మధ్యన కొంచెం నేను కూడా త్వరగా బయలుదేరుతున్నాను, తను కూడా త్వరగా వస్తుంది కదా పని చేయడానికి. నేను కూడా త్వరగా బయలుదేరుతున్నాను అనమాట. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మామిడికాయలు కనిపించినాయి. ఇవి కొంచెం తక్కువ రేటు ఉన్నాయి కదా అని కక్కుర్తి పడి తెస్తే ఇవన్నీ 200కి ఇచ్చారండి 4 కేజీలు మామిడికాయలు. కానీ ఎంత పుల్లగా ఉన్నాయంటే అంత పుల్లగా ఉన్నాయి. ఇంకా గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, అవి ఇచ్చేసరికి కొంచెం అవి అయితే పుల్లగా అనిపించినాయి. పండుగా ఉన్నాయి అయితే కొంచెం బాగానే అనిపించాయి. బై ద వే, నేను ఇందాక కిచెన్లో చూపించాను కదా వుడ్ కట్టర్, అదొకటి. ఇదిగో ఇక్కడ టేబుల్ మీద రౌండ్ది పెట్టాను కదా, ఇవన్నీ సెట్టింగ్స్ ఎలా అనిపించినాయి అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. రీసెంట్గా ఇవి మీషోలో తెప్పించాను అనమాట. కొన్ని ఐటమ్స్ తెప్పించాను మీషోలో, అవి చూపించడం మర్చిపోయాను నేను. నెక్స్ట్ వీడియోస్లో, కమింగ్ వీడియోస్లో ఎప్పుడన్నా చూపిస్తానులేండి. నాకైతే ఆ రౌండ్ది వుడ్ది చాలా బాగా నచ్చింది. చాపింగ్ బోర్డ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, డెకోర్ ఐటమ్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే టేబుల్ మీద పెట్టింది కొంచెం పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన సైజ్ రాలేదు. కానీ క్యూట్గా భలే ఉంది అని చెప్పి మధ్యలో రౌండ్ది ఉంటుంది కదా టేబుల్ది, అది తీసేసి ఇది పెట్టాను అనమాట. దాన్ని స్టూల్ లాగా ఏమన్నా చేద్దామా, సెంటర్ టేబుల్ సైడ్ కార్నర్ టేబుల్ లాగా అని అనుకుంటున్నాను, చూడాలి. ఇంకా ఇక్కడైతే సాయంత్రం అయిపోయింది. పొద్దున్న సాయంత్రం కూడా వాకింగ్ చేస్తున్నాను. పొద్దున్న మ్యాక్సిమం 6,000 to 7,000 స్టెప్స్ వేసేస్తాను. ఒక 3,000 స్టెప్స్, ఒక 500-600 అలా ఏమన్నా ఖాళీగా ఉంటే, అంటే మిగిలిపోయి ఉంటే అవైతే పైకి వెళ్ళి జస్ట్ కొంచెం సేపు వాక్ చేసేసి వచ్చేసి ఫ్రెష్ అయ్యి ఇంకేమన్నా పనులు ఉంటే అవి చేస్తాను. లేదు అని అంటే సాయంత్రం కూడా ఏదో ఒకటి చేసుకొని తినేసి పడుకుంటాను అనమాట. ప్రతిరోజు అయితే ఇలాగే అవుతుందండి. కాకపోతే నేను రేపు చాలా గమ్మున లేవాలి అని అనుకుంటాను, కానీ అది హైలీ ఇంపాసిబుల్ అని నాకు కూడా తెలుసు. నేను కూడా లేవను, కానీ చాలా పర్టికులర్గా ఉన్నాను. డైట్ మెయింటైన్ చేయాలి, వాకింగ్ కంపల్సరీగా వెళ్ళాలి. నా దగ్గర డంబుల్స్ ఉన్నాయి, డంబుల్స్తో ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటే అసలు ఖాళీయే దొరకట్లేదు. ట్రై చేయాలి. వెయిట్ లాస్ అయిన తర్వాత స్కిన్ ల్యాగ్ అయిపోతుంది, అలాంటివి చెయ్యాలి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. చూడాలి. ఇంకా పనంతా అయిపోయింది. ఇంకా ఏమన్నా ఉంటే ఇంక రేపు చేసుకుందాంలే. కళ్ళు మూతలు పడిపోతున్నాయి అన్నమాట. ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు నేను త్వరగా. ఇంకా 10,000 స్టెప్స్ అయితే వేసేసాను. టైం చూసారు కదా, 11 అవుతుంది. ఈ వీడియో అయితే ఇంతేనండి. నచ్చితే లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి.